హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్ కార్స్ నుంచి. ఈరోజు అయితే మనకు బొలెరో ఒకటి సేల్స్కి వచ్చిందండి. ఈ వెహికల్ అయితే 2021 మోడల్, వైట్ కలర్ వెహికల్ అండి. చూస్తున్నారుగా కలరు, వైట్ కలర్ ఇది. ఈ వెహికల్ అయితే వేరియంట్ వచ్చి B4 వేరియంట్ అండి. ఇది వెహికల్ డీజిల్ వెహికల్, B4 వేరియంటు. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. చూడండి, లోపల ఇది ఇంటీరియర్లో ఫ్రంట్ సీట్స్ చూసారుగా, ఇది బిజీ కలర్ సీట్ కవర్లు ఉన్నాయి, బాగుంటుంది. లోపల ఇంటీరియర్ అయితే బాగుంది, బాగా నీట్గా వాడారండి బండి మాత్రం. ఇది ఈ వెహికల్ కాస్ట్ అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 8,20,000 చెప్తున్నారు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, రన్నింగ్ అంతా బాగుందండి. నేను చెక్ చేశాను, సస్పెన్షన్ కూడా బాగుంది అంతాను. B4 వేరియంట్, ఇది 2021 మోడల్, లేటెస్ట్ వేరియంట్ అనమాట. సో వెహికల్ అయితే టోటల్గా కూడా మీకు బండి మొత్తం మీద ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ రస్ట్ కానీ లేదండి. యాక్చువల్గా మామూలుగా అయితే బొలెరో వెహికల్స్ అన్నిటికీ రస్ట్ వస్తాయి, అంటే అన్నిటికని కాదు, వాళ్ళ యూసేజ్ని బట్టి. సో వాళ్ళ వాడే ఏరియా వాటర్ని బట్టి ఒక 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి రావచ్చు కొందరికి. సో ఇదైతే ఎక్కడ రస్ట్ కానీ ఏం లేదు, చాలా నీట్గా వాడారు వెహికల్ అయితే. బీచ్ కవర్, సీట్ కవర్లు చూస్తేనే అర్థమైపోతుంది, వీళ్ళని చాలా బాగా వాడారు. టాప్ కూడా చూసారండి, ఇది లోపల రూఫ్ చూడండి, రూఫ్ కూడా చాలా బాగుంది. వెనకాల బేబీ సీట్ కవర్స్ అవి. సో మనం అక్కడ మనుషులు లేరు అనుకున్నప్పుడు మనం ఆ సీట్ కవర్ యాక్చువల్గా ఫోల్డ్ చేసుకోవడం, లగేజీ పర్పస్కి వాడుకుంటారు. ఇది మల్టీపర్పస్ వెహికల్ అండి. ఇది ఆఫ్ రోడ్స్కి, హైవేస్కి బాగుంటుంది. ఆఫ్ రోడ్స్ అంటే సింగిల్ రోడ్స్ అన్నమాట. సో మనం ఎక్కడైనా గుంటల రోడ్లకి ఎక్కువగా వాడే వాళ్ళకి, సైట్లలో వర్క్లో కాంట్రాక్టర్లు వాడుతుంటారు, విలేజెస్లో ఎక్కువగా పొలాల్లో తిరిగే వాళ్ళకి కానీ, అన్నిటికీ మల్టీపర్పస్ వెహికల్ ఇది. రూరల్ ఏరియాలకు చెప్పాలంటే సూపర్ వెహికల్గా ఇది చెప్పొచ్చు. వెనకాల చూడొచ్చు, ఇది బేబీ సీట్ కవర్స్. వెహికల్ 7 సీటర్ కదా, ఈ లాస్ట్ ఈ రెండింటి సీట్ కవర్స్ చాలా వెనకాలే కొంచెం పెద్ద సీట్ కవర్లు ఇచ్చేద్దాం. బేబీ సీట్లు అవన్నీ ఇప్పుడు బాగా పెద్దవి ఇచ్చారు, బాగా కంఫర్ట్ కూర్చోవచ్చు వెనకాల కూడాను. బండి అయితే ఎక్సలెంట్గా ఉందండి, లోపల ఇంటీరియర్ అంతాను బాగా యూజ్ చేశారు నీట్గా వెహికల్ని. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్. స్టెప్నీకి వెనకాల చూశారుగా, అవన్నీ గాడు. సో నీట్గా ఉన్నాయండి అన్నీను, స్టెప్నీ కవరు అన్నీను. సో రైట్ రౌండ్ బండి అయితే మాత్రం ఎక్కడ మీకు పెద్ద స్క్రాచ్లు లేవు, అసలు ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి వెహికల్. ఎక్కడ ఇంతవరకు బండి మీద టచ్అప్ కాలేదు, అంతా ఒరిజినల్గానే ఉంది. కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే అలాగే ఉంది, ఎక్కడ టచ్అప్లు అయితే ఎక్కడా లేవు. ఈ వెహికల్లో మీకు 1,05,000 కిలోమీటర్ దాకా తిరిగి ఉంది వెహికల్. ఇది 1,05,000 దాకా తిరిగింది. ఇంత తిరిగినా కానీ బండి అయితే మంచి కండిషన్లో ఉందండి, సూపర్గా వాడారు, ఎక్సలెంట్గా ఉంది. సీట్ కవర్లు చూడండి, బీచ్ కలర్, ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుందండి. అది రీడింగు మీకు కనిపించకపోవచ్చు, కానీ రీడింగ్ అయితే 1,05,000 కిలోమీటర్ తిరిగింది. లోపల రూఫ్ అండి, ఇది చాలా బాగుంది రూఫ్, చూసారుగా. అది ఈ బండికి మెయిన్ ఏంటంటే ఎక్కడక్కడ బండి రస్ట్ లేదండి, చాలా నీట్గా వాడారు. మంచి అంటే ఎక్కడ కూడా ఈ సాల్ట్ వాటర్ ఇవి లేనట్టున్నాయి, చాలా నీట్గా వాడారు. కాబట్టి ఎక్కువగా సాల్ట్ వాటర్లో తిరిగే వాళ్ళకే రెస్ట్ వస్తుంది, మామూలు వాళ్ళకైతే పెద్దగా రావు. బండి అయితే చాలా నీట్గా వాడారు కాబట్టి ఎక్కడా రెస్ట్ అనేది లేదు. బండి ఇప్పుడు చూసారుగా, లెఫ్ట్ నుంచి రైట్ దాకా మొత్తం మీరు ఎక్కడా కానీ ఏం లేవండి డ్యామేజ్లు అయితే. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఇది ఇంజిన్ రూము, లేటెస్ట్ మోడల్ ఇంజిన్ అంతా ఇలాగే ఉంటాయి. ఫ్రంట్ సెక్షన్ చాలా బాగా ఇచ్చారండి మీకు, లైటింగ్ కానీ, దీనికి లైటింగ్ కూడా చాలా బాగుంటుంది, నైట్ టైం లైటింగ్. ఫ్రంట్ గ్రిల్ క్రోమ్ అని మార్చారు ఇది లేటెస్ట్కి. ఇది B4 వర్షన్ అండి, వర్షన్ B4, B6 ఇలా ఉంటాయి కదా, ఇది B4. మంచి కండిషన్లో ఉంది వెహికల్ అయితేను. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చి 8,20,000, 8,20,000 చెప్తున్నారు. మనం మాట్లాడచ్చు, బార్గెన్ చేయొచ్చు. లిటిల్ బిట్ బార్గెన్ అయితే ఉంటుందండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది, మనం మాట్లాడచ్చు. ఓకేనా.
బండి మనం మెయిన్గా మాట్లాడుకున్న బండికి అయితే రెస్ట్ ఎక్కడా లేదు. సో మనం హ్యాపీగా ఏ వెహికల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. బండి ఒకసారి రైట్ రౌండ్ మీకు చూపిస్తాను. బండి వెహికల్ అయితే మీరు వీడియో చూసినా లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఫ్రెండ్స్కి ఎవరికైనా సబ్స్క్రైబ్ అని చెప్పండి. సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ నాకు. సో కొత్త వాళ్ళకి మన వాళ్ళందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. అలాగే లైక్ చేయడం, వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలామంది. చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు. దయచేసి వెహికల్ చూసిన తర్వాత లైక్ చేయండి. ఓకేనా? మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి. మీకు ఈ వెహికల్ అవసరమైతే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.